ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన పలికినటువంటి 5వ మాట. ఈ మాట చాలా చిన్నదే గాని ఇందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఎంతో విషాదముతో కూడుకొంది. దేవుడు దప్పిక కొనడు, దేవదూతలు దప్పిక కొనరు. అలాగుననే మహిమలో ప్రవేశించినప్పుడు మనము కూడా దప్పిక కొనము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము ప్రకారము, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. మరి దాహానికి కారణం ఏమిటి? యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో తీవ్రమైన వేదనను అనుభవించాడు. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు శిలువలో శ్రమను అనుభవించాడు. అంతకు మునుపు 24 గంటలలో ప్రభువారు ఏమీ తినలేదు, త్రాగలేదు, ఉపవాసము ఉన్నాడు. ఎండలో ఆయన శరీరము కాల్చబడింది. క్రూరులైన రోమా సైనికులు మిక్కిలి హింసించారు. యెషయా గ్రంథము 50 అధ్యాయం 6వ వచనము ప్రకారము, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకునలేదని లేఖనము నెరవేరుతూ ఉన్నది. వీపున రక్తము కారుతుంది సరిగదా? మండుటెండ భారమైనటువంటి శిలువను మోసుకుంటూ గొల్గతా కొండకు తీసుకువెళ్లారు. శిలువ శ్రమలను బట్టి శారీరక దాహము ఆయనలో తీవ్రంగా ఉంది. ఇక్కడ దాహము కొన్నది ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు. ఆయన భూమ్యాకాశములను, మేఘ మండలములను, జలరాశులను, సమస్త సముద్రములను సృజించినటువంటి దేవుడే. అరణ్యంలో హాగరుకు నీటి బుగ్గను, ఇజ్రాయేలీలకు బండలో నుండి నీటిని ఇచ్చినవాడే. మారాను మధురముగా చేసినవాడు. సమరయ స్త్రీని దాహమడిగి జీవజలములు ఇచ్చినవాడు. మరి ఎందుకు ఈ దాహము అంటే, లేఖనములు నెరవేరినట్లు. వారు కపాల స్థలమున అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూసి త్రాగనొల్లకపోయాను. గమనించండి ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అనే మాట ప్రాథమికంగా సంఘాన్ని ఉద్దేశించింది. తన ప్రజలు ప్రేమ ఆప్యాయతల కొరకు ఆయన దప్పికొనుచున్నాడు. విమోచింపబడిన పాపి ఆయన దాహాన్ని తీర్చగలడు. ఆయన దాహాన్ని తీర్చేందుకే కృప మనకు సహాయము చేస్తుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి మర్మం. నీవు ఆయన దాహం తీరుస్తావా? సువార్త మాట ఒకటి గ్రహించాలి. నమ్మకపోతే నరకములో నిత్య అగ్నికి నువ్వు బలి కావలసినదే. దాహము దాహము దాహమని వారు దేవుని ఉగ్రతను భరిస్తూ యుగాయుగములో అగ్నిగుండంలో రోధిస్తారు. ఆయనను నీవు ప్రభువుగా స్వీకరించి నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. దప్పి కొనిన వారలారా, నీళ్ళ యుద్ధకు రండి నీ ప్రభు సెలవిచ్చినట్లుగా ఆయన యుద్ధకు నువ్వు చేరినట్లయితే నీ దాహమును తీర్చి నీకు రక్షణ దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.